హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, ఆర్జీవి గారి వివాదం మనకి రోజు ఏదో ఒక న్యూస్ లో వస్తూనే ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, తను రీసెంట్ గా ఒక వీడియో పెట్టారు. సో దానిపైన చాలా మంది ఒక ట్యాగ్ లైన్ పెట్టారు, పారిపోయి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి. సో దానిపైన మీరేమంటారు? యాక్చువల్గా మీ టీవీలో ఎక్కడో చెప్పాను, ఆర్జీవి యొక్క ట్వీట్లు నేను మరి చదవలేదు. అందులో అసభ్యంగా ఉన్నాయో, వల్గర్ గా ఉన్నాయో, చెప్పకుండా ఉన్నాయో, మార్క్ చేసిన పిక్చర్స్ ఉన్నాయో, అవి మట్టి నేను చూడలేదు. నేను ట్వీట్ ఎక్కువ ఎందుకు వెళ్ళాలంటే, యాక్చువల్గా పబ్లిసిటీకి అదే మంచిది. మనం ఏమన్నా వీడియోలు చేస్తే ట్విట్టర్లోను వాటిలోను, ట్విట్టర్ అనకూడదు అనుకుంటే ఎక్స్ లో పోస్ట్ చేసి ట్యాగ్ చేస్తే అది పాపులర్ అవుతుంది. సో అదే ఇన్స్టాలో చేసినట్టుగా అనమాట. సో ఆ విధంగా ప్లస్ అయినా కూడా ట్వీట్ చేయడం అనేది కొంచెం నేను ఎందుకు సుదూరంగా ఉంటానంటే, నేను ఇక్కడ ఎలాగో ఆగుతున్నాం, వీళ్ళు ఎలాగో అక్కడ పెడతారు, చూడాలన్న వాళ్ళు చూస్తారు. అందుకే స్పెషల్గా మనం ఎలా మాట్లాడామని చెప్పేసి అక్కడ ట్వీట్ చేయడం అనేది నాకు ఎందుకు పెద్ద మంచి ప్రక్రియ. బట్ నేను పెద్ద ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా. సో ఆ విధంగా ఇతను ట్వీట్లో ఏమేమి చేశాడు, ఎలాగెలా చేస్తున్నాడు అనేది నాకు నిజంగా తెలియదు. అవి మళ్ళీ హైలైట్ చేస్తారు మనోళ్ళు, అప్పుడు తెలుస్తుంది ఏ పప్పు అన్నాడని అలాగన్నాడు. ఇప్పుడు నేను పప్పు ఎక్కడ అన్నాను ప్రూవ్ చేయని అంటాడు. అది నేను చూసాను. నువ్వు పప్పు అనే మాట అనేది నువ్వు మాటల్లోనే చెప్పావు, మాటల్లోనే చెప్పి ఇతను చెప్పి అన్నాడు, చిరంజీవిని అన్నాడు, చిరంజీవి తమ్ముళ్ళు అన్నాడు, ఇవన్నీ అన్నాడు. అనుకోండా మాటలు అన్నాడు, కానీ బూతులు అనలేదు అంటాను నేను. నేను ఇప్పటికి కూడా నేను అతను బూతు మాట్లాడినట్టు నేను వినలేదు. నేను వినలేదు. నా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారేమో తెలియదు. కానీ ఇప్పుడు ఇతను ఏ బేస్ లో అరెస్ట్ చేస్తారు, ఇతను నాకు ఫ్రెండ్ ఏం కాదు. సో ఇన్ఫాక్ట్ ఐ క్రిటిసైజ్ సమ్ టైమ్స్. ఆయన రెండు బొంగు అంటూ ఉంటాడు, తెలియని ఎస్వీపీలు ఉంటారు ఇక్కడ. వాళ్ళు ఆయన రెండు గురించి మాట్లాడినప్పుడు రామ్ గోపాల్ గురించి మాట్లాడాలండి అంటాడు. నీకు వస్తుందో నాకు తెలియదు, అడిగి తెలియదు. వాట్ ఈస్ ద రీజన్ టు టాక్ అబౌట్ ఐన్ ర్యాండ్ హియర్? వాట్ ఫిలాసఫీ హీజ్ ఇస్ ఫిలాసఫీ? అది పక్కన పెడితే అది పెద్ద అవసరం ఉంటుంది ఇప్పుడు మీకు ఆ ఫిలాసఫీ. సో అది పక్కన పెడితే ఇతను ఏదో ఒక విధంగా ఒక ఇంటెలిజెంట్ గాన్ కేసు, ఒక సూడో ఇంటెలెక్చువల్ గా తయారయ్యాడు. ఫైనల్ గా ఇంటెలెక్చువల్ గా అవ్వాలనుకుని సూడో ఇంటెలెక్చువల్ గా తయారయ్యాడు అతను. అయినా క్షమించు, ఎవడిష్టం వాడిది, తన ఇష్టం తనది. నేను మునిగిందే గంగ, నేను వలసిందే రమ్మంటాడు. అది దరిద్రంగా ఉన్నా కూడా. అంచేత ఒక్కొక్కడికి ఒక్కొక్క టేస్ట్. అదే ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు అమ్మాయిని, డెన్ అని పెట్టి గన్నోటి పెడతాడు దానికి. సో అతని ఇష్టం అది. ప్రజాస్వామ్యంలో మరీ ఫుల్ నేకెడ్ కాకుండా ఆల్మోస్ట్ 3/4 నేకెడ్ గా కూర్చోబెట్టుకుని ఆ ఫోటోలు పెట్టుకుని చేస్తాడు. అది ఎందుకు కొంతమందికి చాలా మందికి ఇష్టపడతా ఉంటాడు. అదేదో అంబేద్కర్ హాల్లోనికి ఎక్కడ మాట్లాడినప్పుడు అవి వినకూడనివి అటువంటి దాని మీద పెట్టాలి. ఈ కుర్రోళ్ళు అడుగుతున్నారు, ఇంకా నేను మళ్ళీ నా నోటితో చెప్పలేను. సో ఇవన్నీ తప్పైనప్పుడు ఇది తప్పు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి పోలీస్కి అప్పటికే అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అవన్నీ అయిపోయినాయి. ఎప్పుడో గాంధీ గారు పుట్టినప్పుడు చేసిన ఇవన్నీ ఇప్పుడు అతని మీద అడగడం ఏంటి? ప్లస్ సినిమాలు తీస్తే అరెస్ట్ చేయటం ఏంటి? పలానా క్యారెక్టర్ చేశారంట, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అంటే అరెస్ట్ చేశారంట నాకు ఎవడ ఎయిర్పోర్ట్ లో. ఎందుకు చేస్తారు? అడిగి వాషం ఇచ్చి డబ్బు అతను డబ్బు నేను వాషం ఇచ్చి చేశాడు. ఎందుకు ఇచ్చాడని ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అడిగి సెన్సార్లో ఆపాలి, సినిమాని కోర్టులోకి వెళ్ళి ఆపాలి కదా. నేను మొన్న ఆల్రెడీ చెప్పాను, ఇతన్ని అరెస్ట్ చేయడానికి అర్హత లేదు. ఎందుకంటే వచ్చేసిన సినిమాని మీరు సినిమాని ఆపాలి. మిగతా వాళ్ళగా ఒక బిచ్ ఉంది, అలాగా దానిలాగా చెడ్డ మాట్లాడారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, అటు ఎవడో ఉన్నాడు అక్కడ పంచి ప్రభాకర్ అన్నాడు, అలా డైరెక్ట్ గా బూతులు మాట్లాడే వాళ్ళని మత్తులు ఎరగొట్టాలని చెప్పాను. ప్రధాన కృష్ణమురళి ఎరగొట్టాలి, పట్టే ఏళ్ళ మీద కొట్టే ఓకేనా. అప్పుడు మాట్లాడిన ఇప్పుడు మాట్లాడినాను. ఇతను అలా మాట్లాడలేదేమో అని నేను స్టిల్ ఐఎమ్ థింకింగ్. ఓకే, కాకపోతే ఆ రెడ్ బుక్ అదేంటి ఇందాక నిన్న మళ్ళీ అన్నాడు, అది రెడ్ బుక్ లేదా రాడ్ బుక్ ఏదో అన్నాడు మళ్ళా. మనోడు బాండవు, ఎందుకంటే ఈగో ప్రాబ్లం పట్టు కదా, అందులో తప్పుకోవట్లేదు. రెడ్ బుక్ బొంగు బుక్ అన్నాడు కాడన్నాను. తను ఎవడ ఏం చేయలేడు, ఎవడిష్టం ఆటది. దాన్ని బ్యాడ్ గా, అసభ్యంగా, అన్పార్లమెంటరీగా మాట్లాడితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇది సినిమా తీసాడు అతను. సినిమాలో చంద్రబాబు నాయుడు గారు లాగా యాక్ట్ చేసిన అరెస్ట్ చేసిన ఎవడ చేసారో చేయలేదు తెలియదు. ఇవన్నీ ఊహాజనితంగా తమ్లైన్ పెట్టేస్తున్నారు, జరగకుండా మనం వాక్కూడదు యాక్చువల్ గా. సో ఇందాక చెప్పాను కదా, ఆయన ఛానల్ పెట్టుకోని బౌ అని ఆడు వాగొచ్చు,
అంచేత మనం మనం మాట్లాడకూడదు. అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే అది 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 అర్హత లేదు. కోర్టు అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తరపున మాట్లాడుతున్నారు బాలా అన్న అతను ఫెంటాస్టిక్ మాట్లాడుతున్నాడు. అతను బెర్రదైన టీవీలోనే అక్కడ ఛానల్ మనలాంటి ఛానల్లో అమ్మాయి అడుగుతుంది, ముఖం ఇలా అయిపోయింది అమ్మాయికి, పచ్చడి అయిపోయింది. వాళ్ళు ఎందుకు ప్రచురించారంటే అలాగైతేనే వాళ్ళకి వ్యూయర్షిప్ వస్తుందని వేసి ఉంటారు. కావాలంటే కట్ చేయొచ్చు, కట్ చేయలేదు. ఆ అమ్మాయికి తెలిసి తెలియదు కానీ వాడుతుంది. అతనికి లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చాడు అలా ఇది బాలా అని. ఈజ్ ఆల్సో యంగ్ ఫెలో ఓన్లీ. హూఎవర్ స్పోకెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఆర్జీవి ఈ స్పోకెన్ వెరీ వెల్. ఐ వాంట్ టు అప్రిషియేట్ హిమ్ యాక్చువల్గా. ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అదే సందర్భంలో అప్రిషియేట్ చేయాలని అతను ఈజ్ వెరీ వండర్ఫుల్ గా మాట్లాడాడు. సో అతను అక్కడప్పటి వరకు బాగా మాట్లాడడం మనం చెప్పాం. మనకేం ఫ్రెండ్షిప్ లేదు, ఎవడు ఆడలేదు. అతను నా జీవితంలో అతను మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఎందుకు చెప్తానంటే అతన్ని సినిమాలు తీసినప్పుడు మీరు ఎలా కవర్ చేస్తారు? తీసినప్పుడు సెన్సార్ లో ఆపాలి, తీసినప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి, తీసినప్పుడు సెన్సార్ కూడా మీ మాట వినకపోతే సుప్రీంకోర్టు వెళ్ళాలి, వెళ్ళినప్పుడు అరెస్ట్ చేయాలి. అప్పుడు కూడా అరెస్ట్ చేసి 3rd డిగ్రీ పెట్టమని ఎవడో అండు. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇటువంటి. ఆర్ఆర్ఆర్ అని ఒక ఆయన ఉన్నాడు కదా రాజు గారు, ఆయనకు వచ్చేబట్టి ఇప్పుడు కూడా నేను నమ్మట్లేదు కొట్టారని. కొట్టారు నిజం కాబట్టి దానికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేసి మళ్ళీ ఇది చేశారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలిసి చరిత్రలో అలా చేశారంటే అది గవర్నమెంట్ కాదు, అది దాని వ్యవస్థను ఏమైనా నిజంగా చేస్తే, నిజంగా జగన్ గారు చేయిస్తే జగన్ కొట్టాలి అక్కడ జైల్లో పెట్టి. అది నిజంగా జరిగితేనే. నేను ఎప్పటికీ దాని మీద నమ్మకం లేదు. అలాగే అందుకని మనోడు కట్లు కట్టేస్తుంటాడు కూర్చోలాగా కట్టుకోవచ్చు కూడా. ఐ డోంట్ స్టిల్ బిలీవ్ దట్. సో వీళ్ళు ఏదో విధంగా వీళ్ళన్న మాటలు మట్టుకు ఆడెవడో బోరుగడ్డ అన్నామండి ఇటు కొట్టాలి. ఎందుకన్నానంటే ఆడి లెవెల్ ఎంత, ఆ పంజిబాబా గారి లెవెల్ ఎంత చంద్రబాబు నాయుడు గారితో పోల్చితేనే అతని ప్రాపర్టీతో కానీ అతని హోదాలో కలిస్తే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు బేవర్స్ కుక్కలు, వీళ్ళు గజ్జి కుక్కలు ఉంటారు కదా ఆ టైపులో వాళ్ళని కొట్టాలి. వాళ్ళు ఇప్పుడైనా తీసుకొచ్చి కొట్టాలి, వాడిని కొట్టాలి, ఇక్కడ కొట్టాలి. ఇటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. అది ఎవరితో ఉంది, వాళ్ళందరినీ డెఫినెట్ గా కొట్టాలి. నేను రామ్ గోపాల్ వర్మ ఎందుకన్నా సమర్థిస్తానంటే ఈ మేడ్ ఎ ఫిల్మ్, ఈ అబ్జెక్షనబుల్ గా ఉండే ట్వీట్లు పెట్టాడు. దాన్ని అప్పుడే అడగాలి మీరు. నాట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కదా, సో మెనీ మంత్స్. అది పట్టుకొని నాకు చల్లదు. బాగా అతను తరపున మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టుగా లాయర్ వెళ్ళి మాట్లాడచ్చు. ఇకంటే అయినా కూడాను వీళ్ళు ఏం చేస్తారంటే రిమాండింగ్ అడుగుతారనమాట. అడిగినప్పుడు దాన్ని వాయిందామని దానికి భయపడుతున్నాడు. దానికి ఎవరికి చెప్పుకుంటాడు? మేము వాయించలేదు అంటారు వాళ్ళు. కొట్టారు కొట్టి ఏమంటారు? జరిగిపోయిన పని జరిగిపోయింది కదా, కొట్టకూడదు. ఈజ్ ఆల్సో క్రాసింగ్ 60 కాబట్టి దాని గురించి కాదు, జరగంది ప్రూవ్ కాంది అన్ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ పెట్టుకుని దాన్ని పట్టుకుని మీరు కొట్టడాలు అవి చేయడానికి ఏదో విధంగా 4 పీకాలు అని ఉంటాడు పవన్ కళ్యాణ్. అప్పుడు కన్నా వాళ్ళు అనిపించదని దట్ బుక్ ఆ బుక్ ఈ బుక్ కలిసి అనుకుని ఉంటారని నా ఉద్దేశం. అలాగెలా కొడతారు అవకని ఇది అన్నాడు అంటే అన్నదానికి మీరు అప్పుడే అడగాలి. సినిమా తీసిన దానికి అప్పుడే అడగాలి. సినిమాలో యాక్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి క్యారెక్ట్ చేసిన వాడిని కూడా అరెస్ట్ చేశారంటే వాడు మీరు అడే చంద్రబాబు నాయుడు గారి ఫీల్ అయ్యాడా? వేషం ఇచ్చాడు, ఇప్పుడు నీకు వేషం ఇస్తాను, యాక్ట్రెస్ ఇఫ్ యూ వాంట్ టు యాక్ట్ విల్ యాక్ట్, అదర్వైజ్ నో. ఇందాక